హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? ఈరోజు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా ఈజీ రెసిపీ అన్నమాట. దాన్ని అందరూ చింతపండు చారని, నీళ్ళ చారని రకరకాలుగా పిలుస్తారు. ఎవరెలా పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టము, కానీ నేను మాత్రం హెల్తీగా పెడతాను చింతపండు చారు కూడా. దాంట్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తే చింతపండు చారు రోజు ఒక గ్లాసులో పోసుకునైనా తాగొచ్చు, అన్నంలో కలుపుకునైనా తినొచ్చు. చాలా మంచిదన్నమాట. కాకపోతే ఉట్టి చింతపండు వేసేసి వాటర్ వేసి కొంచెం తాలింపు వేసేస్తే కాదు. చాలామంది అలా కూడా పెట్టుకుంటారు, కానీ మనం పెట్టుకునే చింతపండు చారు మాత్రం చాలా హెల్తీగా పెట్టుకుంటాం. మనం చింతపండు రసం తీసేసుకుంటాం ముందు, చింతపండు వేసేయము. చింతపండు రసం తీసుకోవాలి ముందు, చింతపండు రసం తీసుకోవాలి. లేదంటే పల్పు రెడీ చేసుకుని పల్పు అయినా వాటర్లో వేసుకోవచ్చు. అలా రెడీ చేసుకుని దాంట్లో తుక్కు అది ఉండకూడదు, చింతపండుకు సంబంధించినవి అవన్నీ ఉండకుండా ఫ్రెష్గా ఉండాలన్నమాట. చింతపండు వాటర్ ఫ్రెష్గా ఉండాలన్నమాట. చింతపండు వేసేసి అలా వేయకూడదు, పిండేసి ఆ తుక్కు తీసేయాలి. లేదంటే పల్పు రెడీ చేసుకుని పల్పు అయినా వాటర్లో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే అప్పుడు చివరి వరకు కూడా మనం తాలింపు దినుసులు, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తినేయచ్చు అనమాట. దాంట్లో నేనైతే జీలకర్ర, వాము, మెంతులు, హింగు అన్నీ వేస్తానన్నమాట. అన్నీ వేసి వాటర్లో, చింతపండు వాటర్లో అన్నీ వేసి ఉప్పు, పసుపు, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు రెబ్బలు వేసి ముందు కాసేస్తానన్నమాట. బాగా మరగపెట్టేస్తాను. బాగా మరగపెట్టేసిన తర్వాత అప్పుడు వాము, జీలకర్ర, మెంతుల్లో ఉన్నదంతా కూడా, దాంట్లో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఆ వాటర్లో బాగా కలిసిపోతాయి. తాలింపులో వేయడం కంటే కూడా వాటర్లో వేస్తే చాలా మంచిదన్నమాట. వాటర్లో వేసేసి బాగా మరగబెట్టేస్తాను. చింతపండు వాటర్లో వేసి బాగా మరగబెట్టేస్తానమాట. మరగబెట్టేసిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకుంటాం. తాలింపులో వెల్లుల్లిపాయలు శుభ్రంగా అంతా తొక్క తీసేసి కొట్టేసి, ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు, మళ్ళీ దాంట్లోనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం 2 ఎండుమిర్చి, లాస్ట్లో కరివేపాకు వేస్తే చాలా గుమగుమలాడిపోతుంది అనమాట. కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఈ చారు తీసుకెళ్ళి దాంట్లో పోస్తే ఇల్లంతా కూడా గుమగుమలాడే వాసన రావాలన్నమాట. తాలింపుతో అంత బాగుంటుందన్నమాట. ఈ తాలింపు దినుసులన్నీ తర్వాత కూడా వేసుకోవాలి, కానీ ముందు కాసేటప్పుడు మాత్రం జీలకర్ర, వాము, కొంచెం హింగు, తర్వాత మెంతులు కూడా మనం వేసుకుని కాసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీ అయిన చారు. అంటే ఉట్టి నీళ్ళ చారే కదా అని తీసి పడేస్తారు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మనకు రోజంతా ఫ్రీగా గడుస్తుంది. రోజు ఒక గ్లాసు తాగినా కూడా, లేదంటే అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. అమ్మమ్మ ఉన్నప్పుడైతే ప్రతిరోజు కాసేది. మరి మావయ్యకి కూడా చాలా ఇష్టము, ప్రతిరోజు కాసేది. మరి ఇప్పుడు తాగుతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ అమ్మమ్మ ఉన్నప్పుడు మాత్రం ప్రతిరోజు కాసేది అనమాట. మావయ్యకి చాలా ఇష్టం అని చెప్పేసి ప్రతిరోజు కాసేది. నేను వారానికి 2 టైమ్స్ అయినా కూడా కాస్తాను. పవన్కి నీకు కూడా చాలా ఇష్టం కదా, అందుకని ఇంకా పవన్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ కాసుకుంటాము. తనకి ఇష్టం అని చెప్పేసి కొంచెం వేసుకున్నా కూడా తనకి చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే. అందుకని కంపల్సరీ మనము పవన్ ఉన్నప్పుడు కంపల్సరీ కాస్తాము. కొన్ని విషయాల్లో మాయలానే ఉంటాడు పవన్ కూడా. అది ఇంకేంటి నాన్న విశేషాలు? బాగున్నావా? అది నాన్న ఈరోజు చారు రెసిపీ అన్నమాట. ఇగో ఇలా కాసాను చూడు, చారు ఇలా వచ్చింది. చాలా బాగుంటుందన్నమాట. చారు అయితే మాత్రం చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ. అది నాన్న, అది మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఈజీగా కాసేసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడైనా చేసుకోండి మీరు. హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ ఉండడం వల్ల మనకి క్యాన్సర్ అవి రాకుండా కూడా మనకి నిరోధిస్తుంది. ఇవన్నీ కూడా ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఓకే నాన్న, బాయ్.